అది వేములపాటి అజయ్ అనగా దత్త క్షేత్రంలో పూజలు నిర్వహించారు హైపరాది. అనంతరం జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. లక్ష్మి గారు బాబా ఈరోజు పిఠాపురం టౌన్ నుంచి మొదలు పెడుతున్నాం. రెండవ వార్డు నుంచి ప్రచారం. అందుకని ఈరోజు ఫస్ట్ దత్తాత్రేయ టెంపుల్కి, అలాగే గణేష్ టెంపుల్కి, శ్రీపాద సేవలు ఈ మూడింటిని దర్శించుకొని స్టార్ట్ చేస్తాను అన్నమాట. పిఠాపురం రెండవ వార్డు నుంచి ఈరోజు స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అన్నమాట. ఎక్కడ ఈ ప్రచారం చేస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ పిఠాపురంకి చాలామంది క్యాంపెయినింగ్ వచ్చినా కూడా పిఠాపురంకి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే క్యాంపెయినర్గా అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి అందరికీ వాళ్ళే తిరిగి చెప్తున్నారు. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు లక్ష మెజారిటీతో ఆయన సిద్ధాంతాలు అందరికీ నచ్చి ఆయనతో ఫాలో అవుతున్నాం అనమాట. ఆయన ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నుంచి పార్టీని ఎలా నడుపుతున్నాడో, అలాగే తన సొంత ఏదైతే సినిమా ద్వారా సంపాదించిన కష్టార్జితాన్ని సహాయ కార్యక్రమాలకు ఏ విధంగా చేస్తున్నాడో, కౌలు రైతులకు కానీ, అలాగే కరోనా టైంలో చాలామందికి కానీ ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాడు. అంటే ఏ అధికారం లేకుండానే ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నాడంటే ఒకసారి ఆయన గెలిస్తే ఈ పిఠాపురం అభివృద్ధి ఏ రేంజ్లో ఉంటుందో